తండ్రి ప్రణాళిక టీవీ ప్రేక్షకులకు సత్యాన్వేషులకు ప్రత్యేకమైన వందనాలు. నా పేరు ఏబీవి ప్రసాద్, ఏలేశ్వరం క్రీస్తు సంఘం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కుమారుని యందు మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. భూమి మీద మానవులుగా మేము ఎలా జీవించాలో అనేది మీ గ్రంథం ద్వారా మాకు తెలియపరిచారు. వాటిని మేము ఆలోచిస్తుండగా మీ యొక్క సహాయం దయచేయండి. మీ జ్ఞానము, మీ నడిపింపు మాకు అనుగ్రహించమని తండ్రి. మరి టీవీల మీద కూర్చున్న మా సోదరులందరినీ కూడా ప్రత్యేకించి దీవించి జ్ఞానంతో నింపమని క్రీస్తు యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు ఏర్పరిచిన మానవ సంబంధాల గురించి మనం ఆలోచించేద్దాం. దేవుడు మానవులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు మనం చదివినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్తూ 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరును సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్తా ఉన్నాడు. అందువల్ల భూమి మీద మనుషులను నిర్మించింది దేవుడు. ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపమందు నిర్మించింది దేవుడు. ఈనాడు ప్రపంచ దేశాలు 190 దేశాలు ఉన్నట్టుగా గుర్తింపు పొందిని. అందులో 667,12,226,000 మంది జనాభా ఉన్నట్టుగా ఒక అంచనా 2021వ సంవత్సరం లెక్కల ప్రకారంగా. మరి ఇంతమంది కూడా ఎవరునంటే దేవుడు నిర్మించిన వారు, దేవుని స్వరూపము, దేవుని పోలికతో పుట్టించబడిన వారు. కానీ మరి దేవుడు కోరినట్టుగానే జనాభా విస్తరించిన మనుషుల్లో అది ఎలాంటి సంబంధాలు కొనసాగాలో, అది ఎలాంటి బాధ్యతలు కలిగి జీవించాలో అనేది పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. మనం దాన్ని ఆలోచన చేద్దాం. మానవ సంబంధాలు, స్త్రీ పురుషులుగా ఉన్న మనుషులు భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, దాసులుగా, యజమానులుగా వారి వారి పనులు జరిగిస్తూ ఉంటారు. వాటిని ఏ విధంగా, ఏ క్రమంగా జరిగించాలో పరిశుద్ధ గ్రంథం వివరించుతూ మానవీయ విలువలను పెంపొందిస్తుంది అనేది వాస్తవమైన సంఘటన. ఇందులో మొట్టమొదటిగా భార్యలు చూద్దాం. భార్యలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 4వ అధ్యాయం 1వ వచనం వరకు మనం పరిశీలిస్తే మరి దీంట్లో భార్యల గురించి కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. 18వ వచనాన్ని మనం చూస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా భర్త భార్యను ఏల్తాడు అనేది చెప్తూ ఉన్నాడు. కాబట్టి భర్త భార్యను ఏల్తాడు అంటే భార్య చిన్నదని, తక్కువని భావన కాదు. ఇది ఒక క్రమం. కుటుంబంలో ఇది ఒక క్రమం. ఎవరు తక్కువ ఎక్కువ కాదు. కానీ భర్త పాలన చేసేవాడు, భార్య సహకరించేది. కాబట్టి భర్త భార్యను ఏలుతాడు అనేది ఇది కుటుంబంలో ఒక క్రమాన్ని తెలుపుతూ ఉంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు అనే ఒక క్రమాన్ని అక్కడ చెప్పబడుతోంది. ఎవరికెవరు తక్కువ కాదు. ఇది ఒక క్రమం, ఇది ఒక నియమం. అందువల్ల మరి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మనం తెలుసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం మనం చదివితే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని చెప్పబడుతోంది. కనుక భార్యలు తమ భర్తలకు లోబడాలి. ఇది మరి దేవుడు ఏర్పాటు చేసిన నియమం, ఒక క్రమం. భర్తలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, భర్తలారా, భర్తలుగా ఉన్నవారి కొరకు గ్రంథం మాట్లాడుతుంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఆదికాండం 2వ అధ్యాయం 27వ వచనంలో ఆదాము ఏ భావం కలిగి ఉన్నాడో తన భార్య పట్ల, చూడండి, నా ఎముకల్లో ఎముక,
నా మాంసంలో మాంసము, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడదు అని అక్కడ ఆదాము ఎలా పలికాడో ప్రతి భర్త కూడా తన భార్య విషయంలో అలాగ పలికే ఒక ఆత్మీయమైన బంధం కలిగి ఉండాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచ్చిన చదివితే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్త భార్యను ప్రేమించాలి. 33వ వచనంలో మనం చూసినట్లయితే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్టు చూసుకొని వెళ్ళడం. ఇది భార్య భర్తల మధ్య ఉండే ఒక క్రమాన్ని గ్రంథం చెప్తుంది. ఇది ఎక్కడ చెడిందో, ఎక్కడ దీనికి భిన్నంగా మరి సాగిందో ఖచ్చితంగా అక్కడ సమస్య ఉంటుంది. అక్కడ సాతాను యొక్క అధికారం పెత్తనం ఉంటుంది, కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. అలాగే మరి వారు ఆశ్రయించబడి, భార్య భర్తలుగా ఉన్న వాళ్ళు ఆశ్రయించబడి మరి దేవుని చేత సంతానం పొందుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు కూడా ఎలా ఉండాలనేది గ్రంథం చెప్తుంది. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలో గ్రంథం చెప్తుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. అలాగే నిర్మాకాండ 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులైపోతావు. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎప్పుడైనా గౌరవించాలి అనే విషయాన్ని మరి అక్కడ నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకమని చెప్తా ఉన్నాడు. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పిల్లలైతే తమ తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారి మాట వినాలి. అలానే మరి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లలు నిర్లక్ష్యం చేయొచ్చా, లక్ష్య పెట్టాలా అనేది కూడా గ్రంథం చెప్తుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనసును మరి కృంగకుండా ఉండేటట్లు వారి కోపం పుట్టింపకుడి. అలాగే ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసినట్టుగా, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి తల్లిదండ్రులు బిడ్డల్ని అలక్ష్యం చేయకూడదు, వారిని ఎలా పెంచాలో అలా పెంచాలి. అంటే ప్రభు శిక్షలోను బోధలోను పెంచే తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఈనాడు పిల్లల యొక్క పరిస్థితి అలా లేదు సోదరులారా. అందువల్ల మరి కుటుంబంలో భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, మరి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలుగా ఎవరి బాధ్యతలు మరి ఎలా నిర్వర్తించాలని గ్రంథం చెప్తోంది. అంతేకాదు మరి మరొక వర్గం వారు ఉంటారు సమాజంలో. వాళ్ళు ఎవరంటే దాసులు. దాసుల గురించి కూడా కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవల్లని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. కాబట్టి యజమానులకు దాసులు విధేయులుగా ఉండాలి, ఇది గ్రంథం చెప్తుంది. అలాగే కీర్తనకారుడు 123వ కీర్తన 2లో చెప్తాడు, దాసుల కన్నులు తమ యజమానులు చేతితట్టు, దాసీ కన్నులు తన యజమానురాలు చేతితట్టు చూచినట్లు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అంటే యజమానులు లేకపోతే దాసులు లేరు. కాబట్టి ఆ యజమానుల్ని మనం గౌరవించాలి. ఎలా గౌరవించాలంటే దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నామో అలాగే యజమానులు కూడా గౌరవించాలనేది గ్రంథం చెప్తున్న విషయం. తీతు పత్రికలో 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము కనబరచుము. అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవల్లని వారిని హెచ్చరించమని తీతుకు చెప్తా ఉన్నాడు. కాబట్టి దాసులైతే యజమానులు గౌరవించాలి, ప్రభువులకు ఎలాగైతే లోబడి ఉంటారో వారికి కూడా లోబడి ఉండాలనేది గ్రంథం చెప్తున్న విషయం. అలానే మరి సమాజంలో మరొక వర్గం వారు ఉన్నారు, వారు యజమానులు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి అని చెప్తా ఉన్నాడు. అలాగే లేవీకాండంలో కూడా 19వ అధ్యాయం 13వ వచనంలో, నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అబ్బా ఎంత చక్కగా దేవుడు
విషయాలన్నీ కూడా వివరిస్తున్నాడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందునని చెప్తూ ఉన్నాడు యజమానులకి. అలాగే మరి అదే పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యజమానులు దాసులకు ఏ కూలి అయితే ఇస్తారో ఆ కూలి ఖచ్చితంగా ఇవ్వాలి. అవసరమైతే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ దోచుకోకూడదు, అపహరించకూడదు అనేది మరి గ్రంథం చెప్తున్న విషయం. ఎఫ్సీలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 9వ వచనంలో యజమానులారా మీకును వారికిని అంటే దాసులకు అంటే పనివారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుట అనే విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా సమాజానికి మూలం కుటుంబం. కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు? భార్య, భర్త, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, వీరి కుటుంబంగా. ప్రతి కుటుంబము వాక్యాన్ని అనుసరించి గ్రంథాన్ని అనుసరించి దేవుడు చెప్పిన మాటలు పాటిస్తే కుటుంబంలో సమస్యలు లేవు, కలతలు ఉండవు. అలాంటి కుటుంబాలు ఉన్న సమాజం ఎంత హాయిగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచన చేయండి. అలాగే సమాజంలో మరొక వర్గం వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? దాసులు, యజమానులు. దాసులు అయితే యజమానులను సంతోష పెట్టాలనే చూడాలి, మనుషులు సంతోష పెట్టాలని కాదు. దేవుని సంతోష పెట్టాలని పనిచేస్తే యజమానులు సంతోషపడతాడు. అలాగే యజమానులు దాసులకు ఏం చేయాలి అంటే వారికి న్యాయమైన కూలి ఇవ్వాలి, వారిని దోచుకోకూడదు. కాబట్టి ఇలాంటి సమాజం ఉన్న ఒక స్థితిని మనం ఊహించుకున్నట్లయితే మరి నిజంగా ఈ భూలోకమే స్వర్గమయం కదా. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తున్న మాటలు మానవీయ సంబంధాలు మనకు తెలియపరుస్తూ ఉంది సోదరులారా. రోమాపత్రికలో 1వ అధ్యాయంలో మనం చదివితే చివరి వచనాలు మనం చదివితే ఎంత దుర్భరమైన స్థితి ఆనాడు ఉందో, ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈనాడు ఉందో, సమాజాలు ఎందుకు ఇలా కుళ్ళిపోతున్నాయో, ఎందుకు ఇలాగా నైతిక విలువలు లేకుండా బ్రతుకుతున్నాయో ఆలోచన చేస్తే దేవుని భయం లేదు, గ్రంథం ఏం చెప్తుందో ఆలోచన లేదు. కేవలం ఏంటంటే మతం 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 అనే ఒక పిచ్చిలోనే మానవులు బ్రతుకుతూ ఉన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది మత గ్రంథం కాదు సోదరులారా. ఇది మత గ్రంథం కాదు, మార్గాన్ని చూపించే గ్రంథం, నిన్ను నన్ను బాగు చేసే గ్రంథం, నీకు నాకు మంచి విధానాన్ని మంచి జీవితాన్ని ప్రసాదించే గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని దయచేసి మత గ్రంథంగా చూడొద్దని, ఇది దేవుని గ్రంథంగా దేవుడు మానవులకు ఇచ్చిన ఒక మరి గొప్ప ఉత్తరంగా మనం భావించి మనం దీన్ని గౌరవించి దీంట్లో ఉన్న మాటలన్నీ కూడా మనం పాటిద్దాం. అలా పాటించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాస్తందుకు వస్తున్నాం నాయన. ఎంతవరకు మీరు మా కొరకు ఏర్పరిచిన మానవ సంబంధాల గురించి ఆలోచన చేసి ఉన్నాం. కుటుంబంలో తండ్రి, భార్య, భర్త, తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఎలా ఉండాలో, అలాగే సమాజంలో దాసులుగా, యజమానులుగా తండ్రి వారి యొక్క పాత్రలను ఎలా నిర్వర్తించాలో, మీకు భయపడి ఎలా జీవించాలో తండ్రి, మరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఈ భూమి మీద బ్రతకాలో అనే విషయాలు ఎంతవరకు మేము ఆలోచన చేసి ఉన్నాం. విన్న ప్రతి హృదయాన్ని స్పందింపజేయండి తండ్రి. మాటలన్నీ వారి హృదయంలో భద్రం చేసుకుని గ్రంథాన్ని తెరిచి విషయాలు గ్రహించి మంచి జీవితాన్ని తండ్రి, ప్రశాంతమైన సమాధానమైన సంతోషమైన జీవితాన్ని వీళ్ళందరూ జీవించడానికి మీ యొక్క కృపను జీవించమని దేవా, మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారిని కూడా ప్రత్యేకించి దీవించి మీ కృపలో నడిపించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మానవుల రక్షణ